లాస్ట్ వీక్ మనం చేసిన యూట్యూబ్ లైవ్ లో వ్యూవర్స్ కొన్ని డౌట్స్ అడిగారు. ఈ రోజు వాటికి ఆన్సర్ చేద్దాము. జాయింట్ పెయిన్ కి ఆర్థరైటిస్ కి డిఫరెన్స్ ఏంటి? జాయింట్ పెయిన్ అనేది ఒక సిమ్టమ్ మాత్రం. ఆర్థరైటిస్ లో జాయింట్ పెయిన్ తో పాటు స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్, వీటితో పాటు అలసట, స్కిన్ ర్యాషెస్, ఓరల్ అల్సర్స్, ఇలా రకరకాల సిమ్టమ్స్ తో కలిసి వస్తుంది. జాయింట్ పెయిన్ జస్ట్ ఓవర్ యూజ్ వల్లనో ఎక్కువగా వర్క్ చేయడం వల్లనో రావచ్చు. కానీ ఆర్థరైటిస్ లో ఉండే జాయింట్ పెయిన్స్ నెలల తరబడి, వారాల తరబడి ఉంటుంది. రిమెంబర్, ఎవ్రీ ఆర్థరైటిస్ పేషెంట్ విల్ హ్యావ్ జాయింట్ పెయిన్, కానీ ప్రతి జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే డేంజరస్ సైన్? మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది కొన్ని సార్లు డేంజరస్ సైన్ కావచ్చు. ఎట్లా అంటే మార్నింగ్ స్టిఫ్నెస్ అది ఒక హాఫ్ అన్ అవర్ కి మించి ఉన్నట్లయితే అది ఒక వార్నింగ్ సైన్ కావచ్చు. సో ఇలాగ మార్నింగ్ లేచినప్పుడు చేతులు కాళ్ళు పట్టుకుపోతున్నాయి అంటే తప్పకుండా ఒక్కసారి రుమటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం మంచిది. రైనీ సీజన్ లో జాయింట్ పెయిన్స్ ఎందుకు పెరుగుతాయి? జాయింట్ పెయిన్స్ పర్టికులర్ గా రైనీ సీజన్ లో పెరగడానికి వెరీ ఇంపార్టెంట్ రీజన్ కోల్డ్ క్లైమేట్ లో జాయింట్స్ పట్టుకుపోవడం, మజిల్ మెటబాలిజం తగ్గిపోవడం, మన మూమెంట్స్ కూడా మనం తగ్గించేయడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి పెరగడం చూస్తుంటాము. సో దీనికోసం ప్రత్యేకంగా వార్మ్ వాటర్ తో స్నానం చేయడం, అలాగే ఎంత కుదిరితే అంత వాక్ చేయడం, స్ట్రెచింగ్, ఎక్సర్సైజెస్ తో ఈ జాయింట్ పెయిన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతుంటే ఇది డిసీజ్ ఫ్లేర్ కూడా అవ్వచ్చు. ఒకసారి మీ రుమటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం మంచిది. విమెన్ లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువ ఎందుకు వస్తాయి? ఓకే, సో విమెన్ లో పర్టికులర్ గా హార్మోనల్ చేంజెస్, అంటే పీరియడ్స్ ఎలాగైతే మంత్లీ వస్తుంటాయో సో దానిలో మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మన ఇమ్యూనిటీ అడాప్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోయినప్పుడు ఈ ఇమ్యూనిటీ అనేది మన సెల్స్ మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. దీనివల్ల మనకి విమెన్ లో పర్టికులర్ గా ఎక్కువగా ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెగ్నెన్సీ తర్వాత ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుందా? ప్రెగ్నెన్సీ టైంలో ఇమ్యూనిటీ అనేది చాలా డ్రాస్టిక్ గా మారుతుంది. పర్టికులర్ గా ప్రెగ్నెన్సీ టైంలో బేబీ గ్రో అవుతున్న టైంలో ఇమ్యూనిటీ ఆ బేబీ మీద దాడి చేయకుండా ఉండేలాగా మదర్స్ ఇమ్యూనిటీ అనేది తగ్గడం జరుగుతుంది. సో డెలివరీ తర్వాత అదే ఇమ్యూనిటీ మళ్ళీ నార్మలైజ్ అయ్యే టైంలో కొన్నిసార్లు అది మన సెల్స్ మీద దాడి చేయడం జరగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థరైటిస్ ఓల్డ్ పీపుల్ కి మాత్రమే వస్తుందా? ఓల్డ్ పీపుల్ లో వచ్చే ఆర్థరైటిస్ ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. కానీ యంగ్ పీపుల్ లో కూడా మనం ఇప్పుడు చాలా కామన్ గా చూస్తున్నాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్, రియాటిక్ ఆర్థరైటిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, స్క్లెరోడర్మా, ఏఎన్ఏ రిలేటెడ్ ఆర్థరైటిస్, ఇట్లా ఆల్మోస్ట్ దగ్గర 150 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ని మనం డీల్ చేస్తుంటాం, కానీ వితౌట్ పెయిన్ కిల్లర్స్. సో స్టే అవేర్ అండ్ స్టే ఇమ్యూన్. దిస్ ఇస్ డాక్టర్ యోగితా చనుపాటి ఫ్రమ్ ఆరుష్ రుమటాలజీ అండ్ ఇమ్యూనాలజీ క్లినిక్, రిప్రజెంటింగ్ డిజిటల్ ఇమ్యూనో కేర్.